హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే నన్ను కొంతమంది అడిగిన వాటికి రిప్లై వీడియో అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మీ దగ్గర అందరి దగ్గర ఉంటూనే ఉంటాయి కదా. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, ఇంట్లో అంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేప్పుడు మొక్కలకి నీళ్ళు పోయాల్సి వస్తూ ఉంటుంది. ఇంట్లో మొక్కలు ఈ రోజులలో దాదాపు అందరూ పెంచుకుంటూ ఉంటారు కదా. సో మనం ఎక్కడికైనా 2-3 రోజులు బయటకు వెళ్తున్నామని అంటే మొక్కల మీద దిగులు పట్టేసుకుంటూ ఉంటుంది, అంటే వచ్చేలోపు ఉంటాయో వాడిపోతాయి అనేసి. సో అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ అంటే బెస్ట్ ఐడియా అనమాట. రెగ్యులర్గా ఏదో బాటిల్లో హోల్ పెట్టేసుకోవడం కాదు. నేను ఇక్కడ చూపించే విధానంగా పెట్టుకున్నారని అంటే మీరు 3-4 రోజులు పోయినా కూడా మొక్కలు అయితే సేఫ్గా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అండ్ ఈ బాటిల్ సైజ్ అంటే ఇదే కావాలని ఏం లేదు, మీరు పెట్టుకున్న కుండీని బట్టి, మీరు పెంచుకునే చెట్టుని బట్టి మీరు బాటిల్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇదే ప్రాసెస్లో బాటిల్ మార్చుకోవాల్సి ఉంటుంది అంతే. పెద్ద కుండీలు పెద్ద మొక్కలు అయితే కొంచెం పెద్ద బాటిల్, చిన్న మొక్కలు అయితే చిన్న బాటిల్. ఇలాంటి బాటిల్ తీసుకున్న తర్వాత ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకోండి. ఇయర్ బడ్ ఇక్కడ చూడండి, ఇది హోల్గా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కట్ చేసాం కదా, అది అణిగిపోయినట్టు అట్లా అవ్వకుండా హోల్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఈ బాటిల్ మూత ఉంటుంది కదా, దీనికైతే చాలా చిన్నది, అంటే ఇయర్ బడ్ పట్టేమైన హోల్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇయర్ బడ్ని ప్రెస్ చేస్తూ లోపలికి నెట్టేయాలి, అంటే అంత స్టిఫ్గా పోయేలాగా చిన్న హోల్ పెట్టేసుకోవాలన్నమాట. ఇలా ఒక సైడ్ బర్డ్ ఉండేలాగా, ఇంకో సైడ్ ఓపెన్ ఉండేలాగా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీరు బాటిల్ నిండా వాటర్ పట్టేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే ఈ బాటిల్కి 2 స్టిక్స్ పెట్టాల్సి ఉంటుంది. అవి మనకి పాత చీపుర్లకి ఇలా పుల్లలు అయితే ఉంటాయి. ఈ బాటిల్కి అయితే ఈ సైజ్ పుల్లలు సరిపోతాయి. మీరు పెద్ద బాటిల్ 2 లీటర్ 2.5 లీటర్ పెద్ద బాటిల్స్ ఏవైనా పెట్టుకోవాల్సి వస్తే కనుక కొంచెం ఏవైనా స్ట్రాంగ్గా ఉండేవి, కట్టెల్ బ్యాక్ వచ్చే పైపులు కానీ ఇంకా ఏవైనా అందుబాటులో ఉండేటివి, కొంచెం స్ట్రాంగ్గా ఉండేటివి 2 కూడా ఇలాగ తీసుకొని బాటిల్కి ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనమాట, అంటే ముందు వైపుకి ఉండేలాగా ఇలా పక్క ఒకటి ఈ పక్క ఒకటి పెట్టేసుకొని మీరు ఏదైనా టేప్ చుట్టేసేయాలి. మన దగ్గర ప్లాస్టర్ ఉంటాయి కదా, సో వాటిని అయితే ఇలాగ చుట్టేసుకోవాలి. నేను చుట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 వైపులకి ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇలాగా గట్టిగా స్టిఫ్గా ఉండేలాగా, పుల్లలు ఊడిపోకుండా చుట్టేసుకోవాలి. 2-3 సార్లు చుట్టేసుకున్నారంటే ఆటోమేటిక్గా దానికి గమ్ ఉంటుంది కాబట్టి పట్టేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. సో ఇలాగా ప్రిపేర్ చేసుకొని వాటర్ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలాగ యూజ్ చేస్తామనేది నేను ఇక్కడ మీకు డైరెక్ట్ ప్లాంట్స్ దగ్గరనే చూపిస్తాను, చూసేయండి. ఇలాగ చిన్న చిన్న మొక్కలు పెట్టుకున్న వాళ్ళకైతే ఈ బాటిల్ 3-4 రోజులు చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి. మనకి రూట్స్కి వాటర్ అందితే సరిపోతాయి అనమాట. చెట్టు అంతా కూడా మరి నిండా మట్టి అంతా తడిచాల్సిన అవసరం లేదు. ఇలాగ మనకి డ్రాప్ కారుతూ ఉంటే మట్టి అంతా తడిచి ఉంటుంది, కింద కారిపోయే ఛాన్సెస్ ఉండవు. జస్ట్ మట్టి అంతా కూడా తడిచి ఉంటుంది కాబట్టి రూట్స్కి అయితే ఏ ఇబ్బంది ఉండదు. ఈ ఒక బాటిల్ ఇలాంటి ప్లాంట్స్కి అయితే 3 రోజులు 4 రోజులు ఈజీగా వచ్చేస్తాయి. చూడండి, ఇక్కడ సన్నగా వాటర్ దిగుతుంది కదా, బడ్లో నుండి డ్రాప్గా పడుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు. ఇలాంటి మొక్కలకి అంటే ఈ సైజు ఇంత చిన్న మొక్కలకి అయితే ఇది చాలా బాగా సరిపోతుంది. లేదు ఇంకా పెద్ద మొక్కలు అనుకోండి, కొంచెం పెద్ద బాటిల్, లీటర్ బాటిల్, ఇంకా బాగా పెద్ద మొక్కలు అనుకోండి 2 లీటర్ 2.5 లీటర్ బాటిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తాను కదా, నేనైతే ఇలా పెట్టాను కాబట్టి వాళ్ళ సబ్స్క్రైబర్ అడిగిన దానికి చూపిద్దాము అనేసి ఈరోజైతే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉందన్నమాట. మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మొక్కలు అనేవి మంచిగా సేఫ్గా ఉంటాయి, మీరు హ్యాపీగా వెళ్ళి రావచ్చు వీటి గురించి ఆలోచన లేకుండా. ఇక్కడ చూడండి, నేను బాటిల్ని ప్రెస్ చేస్తే అంత డ్రాప్ పడుతుంది, లేదంటే స్లోగా దిగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చెప్పులకు కానీ స్లిప్పర్స్కి మనకి ఏవైనా బాక్సులు వస్తూ ఉంటాయి కదా, అవి డైలీ వేర్ చెప్పులకు అయితే ఇలాంటి చిన్న బాక్సులు వస్తూ ఉంటాయి. సో వీటిని మామూలుగా మనం బయటపడేస్తూ ఉంటాము. సో అలా కాకుండా ఈ రోజులో అయితే మనకి చాలా రకాలుగా వీటిని రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. సో వీటిని మనము యూజ్ చేసుకునేదానికి కొంచెం ఇలాగా ఒక 5-10 నిమిషాలు కేటాయించి మనం దీన్ని ఆర్గనైజర్గా ప్రిపేర్ చేసుకుంటే మనకి కొన్ని నెలల తరబడి బట్టల షెల్ఫ్లు అనేవి సర్దుకునే పని లేకుండా, లేదు చాలా రోజులు కూడా ఇవి వస్తూ ఉంటాయి. మనం వాడుకునే దాన్ని బట్టి మనం నీట్గా మెయింటైన్ చేస్తే ఎన్ని రోజులైనా వస్తాయి. మనకి బట్టలంతా పాడవకుండా, అటు ఇటు అవ్వకుండా, చిందరవందర అవ్వకుండా దీన్ని మంచిగా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేనైతే గ్లూ వేసేసి అంటిస్తున్నాను, హాట్ గ్లూ వేసేసి అంటిస్తున్నాను. మీరు ఫెవిక్విక్ కానీ ఫెవికాల్ కానీ ఏది వేసుకున్నా కూడా కార్డ్బోర్డ్ కాబట్టి చాలా సింపుల్గా అంటేసుకుంటుంది. ఇక్కడ చూస్తారు, పైన ఉండే దీనిని తీసి కింద సైడ్ అంటిస్తున్నాను, ఎందుకంటే మనకి కింద పార్ట్ అనేది కొంచెం బేస్ అనేది గట్టిగా ఉండాలి కాబట్టి ఇంకొక లేయర్ని ఇలాగా పైనుంచి అంటించేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఈ షేప్ రావాలన్నమాట. సైడ్లో ఉండేటివి కూడా కట్ చేసి పడేయడం కన్నా దానికే అంటించేస్తే ఇంకొంచెం స్టిఫ్గా నిలబడుతుంది అనేసి సైడ్లో దాన్ని అట్లానే అంటించేసాను. నెక్స్ట్ ఈ బాక్స్తో ఇలాగే ఆర్గనైజ్
ఆర్గనైజ్ చేసుకుంటే అంత బాగోదు కాబట్టి దీన్ని చూసేదానికి కూడా నీట్గా ఉండాలి, మనకి మంచిగా అందంగా కనపడాలని అంటే ఇలాగ నేను కలర్ పేపర్ వేశాను. మీ దగ్గర ఈ పేపర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ మంచిగా కలర్ఫుల్గా కనిపించే ఏదైనా క్లాత్ ఉన్న టీషర్ట్ క్లాత్ ఉన్నా కూడా మీరు చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఈ పేపర్ ఉంది కాబట్టి వేసేసాను. చూడండి, పిల్లలవి టీషర్ట్స్ ఉంటాయి రెగ్యులర్గా డైలీ వేర్ టీషర్ట్స్, ఇవైతే ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి. ఇవనే కాదు, అండర్వేర్స్ కానీ వాళ్ళవి సాక్స్లు కానీ ఈ చిన్నపిల్లలవన్నీ ఇలా మనం ఆర్గనైజ్ చేసుకున్నామని అంటే ఫోల్డింగ్స్ పోకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి, షెల్ఫ్లో కూడా చూసేదానికి అందంగా ఉంటాయి అన్నమాట. లేదు ఒకదాని మీద ఒకటి పెట్టేసి మనం మడత పెట్టేస్తే వాళ్ళు ఒకటి లాగినప్పుడు 10 కింద పడిపోతూ ఉంటాయి. ఈ వారం సర్దేస్తే నెక్స్ట్ వీక్ చూసేసరికి మొత్తం గందరగోళంగా ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనంటే చాలా మంచిగా నీట్గా కనపడతాయి, ఊరికే సర్దే పని ఉండదు అనమాట, ఒకసారి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న కూల్ డ్రింక్ బాటిల్స్ ఒకటి మన ఇంట్లో వస్తూనే ఉంటాయి కదా. సో మనం చేసే పనులలో కొంచెం సింపుల్గా పనులు అయిపోవాలన్నా, ఈజీగా అయిపోవాలన్నా, ఎక్కువ శ్రమ లేకుండా మనకి వేస్టేజ్ లేకుండా ఉండాలన్నా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎలాగో ఇది వేస్ట్ చేసే వాటితోనే కదా మనం చపాతీ చేసేటప్పుడు అయితే మనము ఇలాగ పక్కన పిండి పెట్టుకుంటూ ఉంటాము. ఈ పిండిని చేత్తో తగులుతూ ఉంటాము, వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి, అప్పుడప్పుడు పిండి అంతా పాడైతూ ఉంటుంది. మనం తీసుకున్న కొంచెం ఎక్కువగానే పిండి పక్కన పెట్టుకుంటూ ఉంటాము. ఇది ఎలాగో మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన పిండిని మళ్ళీ మనం కవర్లో వేసి ప్యాక్ చేయలేము. సో దానికోసం అయితే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా బాటిల్ని తీసుకొని దానికి మూతకి ఒక హోల్ పెట్టేసుకొని మీరు పిండిని దాంట్లో వేసుకున్నారనంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసి అలా వేసుకోవచ్చు. మిగిలిపోయిన పిండి అంతా దాంట్లోనే ఉంటుంది, మనం చేత్తో తగలం కాబట్టి పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు. మీరు పని కూడా చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మీకు తక్కువ కావాలంటే తక్కువ వస్తుంది, ఎక్కువ కావాలంటే ఎక్కువ వస్తుంది. పిండిని అయితే ఇలా వేసుకొని చపాతీలు రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, వీటిని అయితే మళ్ళీ మనము ఇంకా దేనికి వాడుకోవడానికి ఉండవు అని అనుకుంటాము, కానీ యూజ్ చేసుకుంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. వేస్ట్ బాటిల్ రీయూజెస్ ఐడియాస్, వేస్ట్ క్లాత్ రీయూజెస్ ఐడియాస్ చాలా అంటే చాలా ఉన్నాయి మన ఛానల్లో. ఒకసారి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్, మీకు ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. ఇలాగా షేప్ వస్తుంది అనమాట, దానికి ఆల్రెడీ ఒక డిజైన్ ఇచ్చారు, ఆ డిజైన్ బట్టి కట్ చేస్తే మనకి ఈ షేప్ వచ్చింది. దానిని అలాగే బాటిల్ లాగా ఉంచడం కాకుండా నేను కలర్ పేపర్ వేశాను ఇంకొంచెం అందంగా రెడీ అవ్వడం కోసము. మనం చేసుకుని ఏవైనా సరే కొంచెం కలర్ఫుల్గా కనపడ్డప్పుడు మనకి దేనితో చేసాము అన్న దానికన్నా ఇది ఎంత బాగుంది అనే ఆలోచన వస్తుంది అనమాట. చూసే వాళ్ళకి కూడా ఇది అందంగా కనపడాలి కాబట్టి మనం ఏ ఆర్గనైజర్ తీసుకొచ్చుకున్నా, బయట ఏదైనా కొత్తది కొనుక్కొచ్చుకున్నా కూడా అది అందంగా ఉందా లేదా, డిజైన్ వెరైటీగా ఉందా లేదా, రెగ్యులర్గా నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఉన్నట్టు కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చూస్తాం కదా. సో అలాగే ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఎవరి దగ్గర లేనివి మన దగ్గర ఉన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు. చూడండి, ఇప్పుడు మనం రిమోట్లో అయితే ఇలా టీవీ రిమోట్ అదొకటి 2-3 రకాలుగా ఉంటాయి కదా. సో వీటిని ఆర్గనైజ్ చేసుకునేదానికి మనకి మంచిగా ఉంటుంది అనమాట. అలాగే కాకుండా కిచెన్లో పెట్టుకున్నామంటే ఇలా లైటరు, పట్టుగారు ఇవి ఉంటాయి కదా. సో వీటిని కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాగే కాకుండా మనము వాష్రూమ్లో కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ హ్యాండ్ వాష్లు, షాంపూ బాటిల్స్ ఇలా రకరకాలుగా తగిలిచ్చేస్తూ ఉంటాం కదా, గోడకి హ్యాంగింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో వీటిలో ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకొని మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ పైన పార్ట్ ఉంది కదా, పైన పార్ట్ని మనం ఏదైనా పప్పుల డబ్బాలో కానీ, గోధుమ పిండి కానీ, లేదంటే బియ్యం దగ్గర కానీ వేసుకున్నామనంటే తీసుకోవడము, పోసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. దీని షేప్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాగా మూతతో పాటే పెట్టేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, సో వీటితో అయితే చాలా అంటే చాలా రకాలుగా చేసేయచ్చు. ఈరోజు నేను చెప్పబోయేది చాలా కొత్త ఐడియా అనమాట. మీకు మల్టీపర్పస్ ఆర్గనైజర్ అయితే నేను ఈరోజు ఈ బాటిల్స్తో చూపించబోతున్నాను. సో నేను ఇక్కడ ఒక 3 బాటిల్స్ తీసుకున్నాను. మీరు కావాలంటే మీరు ఇంకా కూడా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే దానిపైన ఉన్న లేబుల్ని తీసేసి నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఒక రింగ్ ఉంటుంది కదా, ఆ కట్ దగ్గరకి కొంచెం కిందకి కట్ చేశాను. చూడండి, ఇలాగ కట్ చేసేసి దీనికైతే హోల్ పెట్టుకుంటున్నాను అనమాట. 1 ఇంచు కింద హోలు 2 వైపులా సమానంగా వచ్చేలాగా ఈక్వల్గా, అంటే ఈ పక్క నుంచి దాన్ని స్క్రూ డ్రైవర్ని పెడితే ఆ పక్కకి హోల్ పడేలాగా పెట్టుకున్నారంటే ఈక్వల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ నేనైతే తీసుకుంటున్నాను ఇక్కడ ఒక బట్టల హ్యాంగర్. ఈ హ్యాంగర్ ఇలాగే ఉండాలా, స్టీల్దే ఉండాలా అంటే అలా ఏం లేదు. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం రాడ్ లాగా ఉండేదైతే ఇప్పుడు మనం చేసుకోబోయే ఆర్గనైజర్కి కరెక్ట్గా ఉంటుంది అనమాట. ప్లాస్టిక్వి లావుగా ఉండేటివి, వుడ్వి అంటే
కొంచెం చూస్ చేసుకోవాలి, మీరు దానికి కొంచెం ఐడియా ప్రకారంగా చేసుకోవాలి. ఇలాంటివి ఈ రౌండ్ షేప్లో ఉండే వాటికైతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా హోల్ పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ హోల్లో నుండి హ్యాంగర్ని అయితే ఇలాగ తీసుకోవాలి. అంటే కిందకి బాటిల్స్ అనేవి ఇలా వచ్చేలాగా పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం హోల్ పెద్దగా పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ హ్యాంగర్ది చూసారు కదా, అది లావుగా ఉంది రింగ్. సో ఈజీగా ఎక్కాలంటే కొంచెం పెద్ద హోల్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక బాటిల్ కూడా పడుతుంది, నేనైతే 3 కట్ చేశాను. ఈ 4 బాటిల్ పెట్టినా కూడా చాలా సింపుల్గా ఈజీగా పడతాయి అన్నమాట. తర్వాత దీనిని ఇక్కడ క్లోజ్ చేసేసుకోవాలి. ఇంతే అండి, మనకైతే మల్టీపర్పస్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీనిని మీరు రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక బాటిల్ కూడా ఎక్స్ట్రాగా కూడా పెట్టేసుకోవచ్చు, 4 బాటిల్ పెట్టుకోవచ్చు. మీరు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కానీ, లేదంటే డోర్ వెనకాల హ్యాంగర్కి కానీ, కబోర్డ్స్లో కానీ, మీరు కిచెన్లో కానీ, వాష్రూమ్లో కానీ, ఎక్కడైనా కూడా మీకు ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా పెట్టేసుకోవచ్చు. దీనిని మీరు ఇంకా అందంగా పెట్టుకోవాలంటే వీటికి బాటిల్స్కి కలర్ పేపర్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నాకైతే ఇలా వైట్ కలర్తోనే ఇష్టం అనేసి నేను ఇలాగే ఉంచేసాను. కిచెన్లో మనకి రకరకాల స్పూన్స్ ఉంటాయి, చాకులు ఉంటాయి, లైటర్ ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఇవే కాకుండా మనము వాష్రూమ్లో వాడుకోవచ్చు, వాష్ బేసిన్ దగ్గర వాడుకోవచ్చు. ఇంకా నేను చూపించాల్సిన అవసరం లేదు, మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. మీకు ఐడియా రావడం కోసం ఇవి పెట్టి చూపించాను. మరి వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.